మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి ఈరోజు చేసేది నేను. చాలామంది అయితే నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అండి, మీ హెయిర్ ఇంత లాంగ్గా ఉండడానికి కారణం ఏంటి? ప్లీజ్ అక్క నాకు హెయిర్ టిప్ చెప్పండి, నా హెయిర్ గ్రోత్గా ఉండాలి అండ్ బ్లాక్గా ఉండాలి అక్క ప్లీజ్ అని చాలామంది అయితే నాకు రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో వాళ్ళందరి కోసం అయితే నేను రెగ్యులర్గా ఏమి యూజ్ చేస్తాను ఏంటనేది అయితే వీడియోలో చూపించబోతున్నాను. ఒకటి మాత్రం రెగ్యులర్గా యూజ్ చేసే దాంట్లో ఒకటైతే చూపించబోతున్నానండి. 2 ఆనియన్స్ అయితే తీసుకొని వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలండి. అందులో నుంచి వచ్చిన జ్యూస్ని ఈ విధంగా వడకట్టుకోవాలన్నమాట. జ్యూస్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. మీ హెయిర్ని బట్టి మీరు ఆనియన్ సెలెక్ట్ చేసుకోవాలండి. నా హెయిర్ లాంగ్ ఉంటుంది కాబట్టి నేను పెద్ద సైజు 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో మీరు చిన్న హెయిర్ అయితే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్ జ్యూస్ అయితే ఉంటుంది కదా, ఈ జ్యూస్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ జ్యూస్లోకి ఇంట్లో కంపల్సరిగా కాటన్ అనేది ఉంటుంది కదా, సో కాటన్ అయితే తీసుకోవాలండి. సో ఈ ప్రాసెస్ అంతా మనం హెయిర్ వాష్కి బిఫోర్ చేయాలండి. 1 డే బిఫోర్ కానీ 1 అవర్ 2 అవర్స్ బిఫోర్ కానీ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లం, ఏం కాదు. అండ్ ఆయిల్ ఉన్నా ఏం కాదు, ఆయిల్ లేకపోయినా ఈ ఆనియన్ జ్యూస్ అనేది అప్లై చేయొచ్చు. నో ప్రాబ్లం అండి, న్యాచురల్ అనమాట. సో రూపాయి ఖర్చు లేకుండా నేనైతే రెగ్యులర్గా ఏమేం చేస్తాను అనే వీడియోస్ అయితే కంపల్సరిగా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కంపల్సరిగా వాచ్ చేయండి. ఈ విధంగా మనం ముందుగా తీసుకున్న గిన్నెలో ఆనియన్ జ్యూస్ ఉంది కదా, సో ఆ జ్యూస్లో కాటన్ అయితే డీప్ చేయాలి. కొంచెం కాటన్ తీసుకొని డీప్ చేసి ఫస్ట్ అయితే పాపెడ ఉంటుంది కదా, మన స్ట్రైట్ పాపెడ తీసుకొని ఈ విధంగా అయితే ఆనియన్ జ్యూస్ని అప్లై చేసుకుంటూ ఉండాలి అండి. తర్వాతకి మన ఫ్రంట్ సైడ్ 1 సైడ్ కొద్దిగా హెయిర్ అనేది ఈ విధంగా డివైడ్ చేస్తూ ఆ రూట్స్కి అప్లై చేయాలి. ఆనియన్ జ్యూస్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందండి. రూట్స్కి కంపల్సరిగా అప్లై చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా కొంచెం కొద్దిగా మన హెయిర్ అనేది డివైడ్ చేస్తూ రూట్స్కి ఈ విధంగా అప్లై చేయాలి అండి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల రూట్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి, డాండ్రఫ్ ఏమైనా పోతుందండి. అండ్ హెయిర్ కూడా చాలా గ్రో అవుతుంది అండ్ హెయిర్ బ్లాక్గా కూడా అవుతుందండి. సో 1 సైడ్ అయిపోయిన తర్వాతకి ఈ విధంగా యాక్చువల్లీ ఫస్టే డివైడ్ చేసుకోవాలి హెయిర్ అనేది. ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ హెయిర్ అనేది డివైడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రూట్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి అండి కాటన్ తోటి. ఇదే కాటన్తో సేమ్ కాటన్ సరిపోతుందండి, ఏం కాదు. కొంచెం పెద్ద కాటన్ తీసుకుంటే సరిపోతుంది. సో రూట్స్కి ఈ విధంగా స్ట్రైట్గా అప్లై చేసుకున్న తర్వాతకి మనం డివైడ్ చేసిన పార్టిన్స్ ఉంది కదా, సో 1 సైడ్ ఇటు సైడ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. సో ఇటు సైడ్ మాత్రం బ్యాక్ సైడ్ నుంచి ఈసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా పార్టిన్స్ తీసిన తర్వాతకి బ్యాక్ సైడ్ నుంచి తీసినా కానీ నీట్గా ఉంటుందండి. ఈ విధంగా కొద్దిగా హెయిర్ అయితే తీసుకొని రూట్స్కి అప్లై చేస్తూ చూడండి జ్యూస్ అనేది ఏ విధంగా ఉందో. అలా జ్యూస్ అంతా కాకుండా ఒకేసారి తీసుకుంటే కాటన్లో జ్యూస్ అంతా ఒక దగ్గర అయిపోతుందండి. అలా కాకుండా కాటన్ డీప్ చేసి కొద్దిగా మన అదే గిన్నెలో కొంచెం వదిలేసి ఎంతైతే మన గ్రిప్ ఉంటుందో అంత తీసుకొని రూట్స్కి అయితే అప్లై చేయాలి అండి. నేను ఈ ప్రాసెస్ అయితే వీక్లీ 1 టైం అయితే చేస్తానండి కంపల్సరిగా. వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్, వీలైతే 3 టైమ్స్ అయితే తల స్నానం, హెయిర్ని కడగడం చాలా మంచిదండి. జుట్టు చాలా గ్రోత్ అవుతుంది, మంచిగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ ఉండదు, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ కంపల్సరిగా హెయిర్ వాష్ చేయడం వల్ల. సో ఇదైతే వీక్లీ 1 టైం అయితే ఈ విధంగా చేస్తాను నేను కంపల్సరిగా. మొత్తం అయితే అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ ఉన్నా పర్లేదు, ఆయిల్ లేకున్నా పర్లేదు. ఈ విధంగా చేసుకొని 1 అవర్కి తలస్నానం చేయొచ్చు, 2 అవర్స్కి చేయొచ్చు, లేదా ఆఫ్టర్ డే కూడా 1 నైట్ అయిపోయిన తర్వాత కూడా చేయొచ్చండి. ఇలా అప్లై చేసిన తర్వాతకి ఇంకేమైనా జ్యూస్ ఉండిపోయినా కానీ టోటల్ హెయిర్ లెంత్ ఎంతవరకు ఉందో చివర్ల వరకు కూడా అప్లై చేయొచ్చండి. తర్వాతకి మసాజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పుడు అప్లై చేసిన జ్యూస్ అనేది
కుదుర్లకి పట్టించాలి కదా. సో అందుకోసం మసాజ్ అనేది కంపల్సరిగా ఒక 5 to 7 మినిట్స్ చేస్తే సరిపోతుంది, చాలండి. ఈ విధంగా మనం కింద నుంచి కింద నుంచి ఫింగర్స్ ఉంటాయి కదా, సో మన ఫింగర్స్ తోటి కింద నుంచి పైకి చేస్తూ ఉండాలండి. కంపల్సరిగా కొంచెం ప్రెజర్ చేస్తూ ఉంటే మన జుట్టు అనేది స్కాల్ప్కి అనేది కొంచెం కండరాలు అనేవి కదిలి కొంచెం గ్రో అవుతుందండి జుట్టు అనేది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాతకి 5 to 10 మినిట్స్ చేసుకున్న తర్వాతకి ఇంకా జుట్టుని మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 1 or 2 అవర్స్కి తలస్నానం చేయాలండి. అండ్ తర్వాత తలస్నానం చేసిన తర్వాత కూడా నా హెయిర్ ఎలా ఉంది అనేది కూడా నేను వీడియోలో చూపిస్తానండి. చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, కంపల్సరిగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఇంకా ఏమైనా జ్యూస్ మిగిలిపోయి ఉంటే జుట్టంతా మనం ఈ విధంగా ముడి పెట్టుకున్న తర్వాతకి ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా మనం కాటన్తోనే ఈ విధంగా అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అండి. అండ్ చిన్న హెయిర్ అయితే ఉంటుంది కదా, సో ఆ ఎక్స్ట్రా హెయిర్కి కూడా పట్టించినట్టుగా ఉంటుంది, ఆ హెయిర్ కూడా గ్రోత్ అవుతూ ఉంటుందండి. సో అందుకోసం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. తర్వాత నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ 3 days బ్యాకే నేను హెయిర్ అనేది కొంచెం కట్ చేసుకున్నానండి. కింద లెంత్ దగ్గర కొంచెం అయితే కట్ చేసుకున్నాను. తర్వాత అయితే ఫైనల్గా మనకి హెయిర్ అయితే ఈ విధంగా ఉంది. సో తడి హెయిర్ కాబట్టి ఎక్కువ లెంత్ అనేది కనిపించడం లేదు కదా. సో నేను ఫుల్ హెయిర్ కూడా చాలామంది చూపించమని అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే నా ఫుల్ హెయిర్ అయితే చూపించేస్తున్నాను చూడండి అడిగిన వాళ్ళకి. అండ్ తర్వాత హెయిర్ డ్రై అయిపోయిన తర్వాతకి నా హెయిర్ ఫైనల్గా అయితే ఈ విధంగా ఉందండి. సో చూశారు కదా ఎంత బ్లాక్గా అయింది హెయిర్, స్మూత్గా షైనింగ్గా ఎలా ఉందో. సో మీరు కూడా అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇదే అండి హెయిర్ గురించి అడిగిన ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో కంపల్సరిగా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఈ వీడియో కంపల్సరిగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నానండి. సో ఫైనల్గా అయితే మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఈరోజు వీడియో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో అందరూ హ్యాపీగా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.